No, actually, the question that Shri Pavan Kalyanji has raised is a very valid point that he had raised, because even when the Civil Supplies Minister Shri Nadendra Manoharji went on his inspection, there have been many cases wherein the PDS rice has been diverted and is being shipped off, has actually come to the light. So Pavan Kalyanji has taken it upon himself to actually go visit the port, and I think he's done the right thing in going and trying to inspect it as the Panchayat Raj Minister also, and he has his own party man as the Civil Supplies Minister too. So taking all into stock, that he has gone there and he has inspected is a good thing, and it also speaks of the transparency of the government, how the government is actually trying to work. It's trying to curb all the bad deeds which had happened during the previous government. We know fairly well that all the people who are involved in this rice export of the PDS rice are all people connected with the previous government and the previous party that was in power. So I think this is the right stand and right step that the present government has been taking, and we all appreciate it. He showed concern towards the national security lapse as well. Yes, because the place that he went to, they said that ships cannot come there, neither can he go to the ships. See, we need of course, we have a strong Coast Guard, and our Honorable Chief Minister, Shri Chandrababu Naidu ji, has also taken a review of the maritime policy. So, all of this combined should strengthen our borders. We've seen what has happened in Mumbai when the attack had happened there. So, I think it is in the right direction that the government is going. Madam, ఇదే విషయం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మీదే పీడిఎస్ రైస్ అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా కావచ్చు అని చెప్పేసి నా కామెంట్. అవునండి, we are seeing an international smuggling of PDS rice. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా. అండ్ ఇప్పుడు చాలా అనేక విషయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బీ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఎవరం కూడా ఇదేదో వారేదో మాట్లాడేశారని అనుకోవటానికి కూడా లేదు. మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ PDS రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఏదైతే ఇంతకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో గత పార్టీ ఏదైతే అధికారంలో ఉందో, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు, వారు అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ గళం విప్పింది. దాంట్లో భాగంగా PDS రైస్ గురించి కూడా మీరు కనుక ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ PDS రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ గురించి కూడా ప్రస్తావించినటువంటి విషయం ప్రజలందరికీ గుర్తుందనే నేను భావిస్తున్నాను. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసినటువంటి విషయం.